గత కొన్ని రోజుల నుంచి మనందరం కూడా బయట చూస్తే వాతావరణం ఏదైతే ఉందో ఇప్పుడు గట్టిగా ఎండలు కాయాల్సిన టైం. కానీ ఎండలు కాయాల్సిన టైంలో చల్లటి వర్షాలు పడుతున్నాయి. అది కూడా అలాగా వర్షాలతో పాటు ఐస్ ముక్కలు కూడా పడుతున్నాయి. ఇంకా సోషల్ మీడియా ఓపెన్ చేసామంటే మొత్తం ఇదే. అలాగే వర్షంలో తడడం వల్ల చాలా మందికి స్కిన్ అలర్జీస్ అవి వస్తున్నాయి. కాబట్టి దీని అంతటికి కారణం బిల్ గేట్స్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే సీజన్ కాని సీజన్ లో వర్షాలు పడడం అండ్ అలాగే వర్షంలో మంచు గడ్డలు కురడం అలాగే వానలో తడిచిన వాళ్ళకి స్కిన్ డిసీజులు అవి రావడం వల్ల చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదైతే వడగల వర్షం కురుస్తుంది అది నేచురల్ గా కురుస్తుంది కాదు, బిల్ గేట్స్ చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల కురుస్తున్న వర్షం అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఈ న్యూస్ చాలా గట్టిగా వైరల్ అవుతుంది బయట. అండ్ చాలా మందికి ఇదే డౌట్ ఉంది, ఇది అసలు బిల్ గేట్స్ కురిపిస్తున్న వర్షమా లేదంటే నేచురల్ గా పడుతున్న వర్షమా? ఇప్పుడు వర్షం పడడం వరకు ఓకే, క్లైమేట్ చేంజ్ వల్ల వర్షం పడుతుంది అనుకోవచ్చు. కానీ వర్షంలో ఐస్ ముక్కలు పడడం ఏంటి? అండ్ అలాగే ఐస్ ముక్కలు పడింది కూడా పక్కన పెడితే ఆ పడిన ఐస్ ముక్కలు ఏవైతున్నాయో బేగా కరగట్లేదు. నిజంగా నేచురల్ గా పడినవి అయితే ఐస్ ముక్కలు బేగా కరిగిపోవాలి కదా. ఇదే డౌట్ చాలా మందికి ఉంది. ఇది నిజంగా నేచురల్ గా కురుస్తున్న వర్షమా లేదంటే బిల్ గేట్స్ చేస్తున్న ప్రయోగం వల్ల కురుస్తున్న కెమికల్ వర్షమా? అలాగే వర్షం కురుస్తుంటే అందులోంచి ఐస్ ముక్కలు రావడం ఏంటి? అలాగే ఐస్ ముక్కలు ఎందుకు బేగా కరగట్లేదు? ఇన్ కేసు ఇది బిల్ గేట్స్ చేస్తున్న పని అయితే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ వర్షాల వల్ల చాలా మంది రైతులు కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియోని మీరు కానీ ఎండ్ వరకు చూసారంటే ఈ వర్షానికి మీ మైండ్ లో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది అసలు బిల్ గేట్స్ కురిపిస్తున్న వర్షమా లేదంటే నేచురల్ గా పడుతుందా లేదా తెలుసుకుందాం. ఇప్పుడు బయట బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే బిల్ గేట్స్ మన వాతావరణాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, ఎండను ఆపి వర్షాలు కురిపించడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇది ఒక రకంగా నిజమే. ఇప్పుడు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. అసలు బిల్ గేట్స్ మీద ఈ రూమర్ ఎందుకు వస్తుందంటే బిల్ గేట్స్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక ప్రాజెక్ట్ కి ఫండింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చాలా మంది ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటారు కదా, కానీ దానికి కావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చాలా మంది దగ్గర ఉండదు. ఇలా స్కోపెక్స్ అని చెప్పి ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేస్తుంటే దానికి ఫండింగ్ ఇచ్చారు బిల్ గేట్స్. ఇలా బిల్ గేట్స్ దానికి ఫండింగ్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఎండలు ఏవైతే ఉన్నాయో ఎండలు డైరెక్ట్ గా భూమి మీద పడి చాలా వేడి పెరుగుతుంది కదా మనకి. దీనివల్ల మనం ఉంటున్న భూమికి చాలా ఇబ్బంది అని చెప్పి ఈ కంపెనీ ఏం చేసిందంటే సూర్యుడి కిరణాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా భూమి మీద పడకుండా ఆపడానికి ఈ స్కోపెక్స్ అనే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారు. అదే సన్ డిమ్మింగ్. సన్ డిమ్మింగ్ లో ఏం చేస్తారంటే ఒక లేయర్ ని ఫామ్ చేస్తారు. అదేలాగా సూర్యకిరణాలు భూమి మీద డైరెక్ట్ గా పడకుండా సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న గ్యాప్ లో ఒక లేయర్ ని ఫామ్ చేస్తారు వీళ్ళు. ఆ లేయర్ ఎలా ఫామ్ చేస్తారంటే ఏరోప్లేన్స్ తోటి ఒక గ్యాస్ కెమికల్ లాంటివి తీసుకెళ్లి ఆకాశంలో మేఘాల పైన రిలీజ్ చేస్తారు. ఇలా రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు సూర్యుడి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా భూమి పైన పడవు, అవి ఆ లేయర్ పైన పడి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే ఆ లేయర్ సూర్యకిరణాలు ఆపేస్తుంది అనమాట. ఇది ప్రాజెక్ట్ ప్లాన్. దీని వల్ల మన క్లైమేట్ వెదర్ ఇవి దెబ్బతింటాయి. అండ్ ఇలా ప్రకృతిని కన్నా మనం కంట్రోల్ చేయాలని ట్రై చేసామంటే దాని వల్ల మనకు చాలా రిస్క్. కాబట్టి ఇలా చాలా మంది దీనికి ఓకే చెప్పకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆపేశారు. పడుతున్న వర్షాలకి బిల్ గేట్స్ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో నేచురల్ గానే పడుతున్నాయి అని ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, అసలు సడన్ గా వర్షాలు పడడం ఏంటి అండ్ అలాగే వర్షంలో మంచు గడ్డలు పడడం ఏంటి అని చెప్పి అది కూడా ఇప్పుడు క్లియర్ గా చెప్తాను వినండి. ఇప్పుడు పడుతున్న వర్షాలకి బిల్ గేట్స్ చేసిన ప్రాజెక్ట్ కి సంబంధం లేదనుకున్నాం కదా. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే మేఘాలు ఫామ్ అయినాయి అంటే మేఘాల్లో నీళ్ళు కాదు ఉండాలి, ఐస్ ముక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఇప్పుడు దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ మేఘాల్లోకి ఐస్ ముక్కలు ఎలా వెళ్తాయి, ఐస్ ముక్కలు కిందకి ఎలా పడతాయి అనేది క్లియర్ గా చెప్తాను వినండి. ఇప్పుడు వర్షం ఎలా పడుతుందో చిన్నప్పటి నుంచి మనం ఒక ప్రాసెస్ చూస్తున్నాం. ఆ ప్రాసెస్ ఏంటి, సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో భూమి మీద పడతాయి. భూమి మీద పడినప్పుడు ఆ వేడికి నీళ్ళు ఏవైతే ఉంటాయో నీళ్ళు ఆవిరిగా మారి పైకి వెళ్ళి మేఘాల్లో తయారవుతాయి. ఏదో ఒక రోజు ఆ మేఘాలు గట్టిగా ఫామ్ అయిన తర్వాత అది వర్షంలో కింద కురుస్తుంది. ఇదే మనకు తెలిసింది. కానీ మేఘాల్లో నీళ్ళు కాదు ఉండాలి, ఐస్ ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వర్షం పడేటప్పుడు ఏంటి భూమి మీద గాలి వస్తుంది కదా, భూమి పై నుంచి గాలి వెళ్ళినప్పుడు ఆ మేఘాలు ఏవైతే ఉన్నాయో గాల్లో తేలుతాయి కదా, ఇవి గట్టి గాలి వల్ల ఇంకా పైకి వెళ్తాయి. పైకి వెళ్తున్న కొద్ది చల్లగా ఉంటుంది, -డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు -డిగ్రీస్ అంటే ఇప్పుడు మన ఫ్రిడ్జ్ లో ఉంటే చూసారా చల్లగా వాటర్ పడితే గడ్డ కట్టేస్తుంది అలాగా. దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుందాం. ఎందుకంటే కింద ఒక టెంపరేచర్ ఉంటుంది, పైన ఒక టెంపరేచర్ ఉంటుంది కదా. పైన ఒక డోర్ ఉంటుంది, కింద ఒక డోర్ ఉంటుంది. అని కింద ఉన్న దాంట్లో మనం ఏం పెట్టుకుంటాం, కూరగాయలు కూరలు అలాంటివన్నీ పెట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ నార్మల్ గా ఉంటుంది. అని పైన డీ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో అందులో -డిగ్రీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందులో మనం ఏదైనా పెట్టామంటే అది గడ్డగట్టిపోద్ది. మేఘాలు కింద ఉన్నంత వరకు బాగానే ఉంటాయి. అది వర్షంగా కురిస్తుంది, ఓన్లీ చినుకులు పడతాయి, ఓన్లీ వాటర్ పడుతుంది కిందకి. అని ఆ మేఘాలు కొంచెం పైకి వెళ్ళినప్పుడు -డిగ్రీస్ లోకి వెళ్తుంది కదా. -డిగ్రీస్ లోకి వెళ్ళడం వల్ల అది వాటర్ ఏదైతే ఉందో అది ఇలా ఐస్ లా ఫామ్ అయిపోద్ది. ఐస్ లా ఫామ్ అయిన తర్వాత ఆవిరిలా మారిన వాటర్ అంతా గడ్డలా ఫామ్ అయ్యేటప్పుడు గాలి మోసినంతసేపు పైన ఉంటాయి. ఎప్పుడైతే గాలి ఆ వెయిట్ మోయలేకపోతుందో అప్పుడు కింద పడిపోతే అదే వడగల వర్షంలో కురుస్తుంది మనకి. ఇలా నేచురల్ గా ఐస్ గడ్డలు కింద పడుతున్నాయి కదా, బేక్ అరిగిపోవాలి కదని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఐస్ గడ్డ ఏదైనా ఉందంటే దాన్ని మనం బయటకు తీసామంటే బేక్ అరిగిపోదు కదా. అని వర్షంలో పడిన ఐస్ గడ్డలు ఏవైతే ఉన్నాయో ఎంతసేపు అయినా సరే బేగా కరగట్లేదు. ఎందుకంటే మరి కరగట్లేదంటే ఇది బిల్ గేట్స్ ప్లాన్ అని చెప్పి అనుకోవచ్చు కదా, అని కాదు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా వినండి. ఐస్ గడ్డ ఏదైతే ఉందో దాన్ని మనం బయటకు తీసామంటే కరిగిపోదు బేగానే. ఎందుకు, బయట టెంపరేచర్ అనేది వేడిగా ఉంటుంది అని మనం ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంచు కురిసే ప్రదేశాల్లో ఏం చేస్తారు, మంచుతో ఇల్లు కట్టుకుంటారు కదా, దాన్నే చిన్న గృహలో కట్టుకుంటారు మంచుతోటి. ఎందుకు కరగదు, ఎందుకంటే దాని చుట్టూ ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో అది కూడా -డిగ్రీస్ లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే కట్టారో అది కూడా కూల్ గా ఉంటుంది, బేగా కరగదు. దానికి ఐస్ ముక్కలు
ఒక్కళ్ళకి సంబంధం ఏంటంటే, ఇప్పుడు వడగళ్ల వర్షం పడినప్పుడు ఏంటి, భూమి మీద పడిన వెంటనే భూమి పైన వేడుంటే అవి కరిగిపోతాయి. కాసేపు వర్షం కురిసిన తర్వాత ఏమవుద్ది, భూమి అంతా కూడా చల్లబడిపోద్ది. టెంపరేచర్ ఏదైతే ఉందో అది కూడా కూల్ అయిపోద్ది. అలాంటిది మంచుగడ్డలతో వర్షం పడినప్పుడు ఏమవుతదంటే, భూమి చాలా కూల్ అయిపోద్ది. ఇప్పుడు చుట్టూ చల్లగా ఉన్న ప్రదేశంలో ఐస్ గడ్డని పెడితే అంత బేగా కరగదు కదా! ఇప్పుడు వర్షం పడడం వల్ల భూమి అంతా కూల్ అయిపోతుంది కాబట్టి, ఐస్ గడ్డ కరగడానికి కొంచెం టైం పడతది. ఇలా కూల్ అవ్వడం వల్ల బేగా కరగట్లేదు అనుకోవచ్చు. కానీ మరి కొన్ని గంటలు పట్టినా సరే ఎందుకు కరగట్లేదంటే, ఈ ఐస్ గడ్డకి మన దగ్గర ఉన్న ఐస్ గడ్డకి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే ఏదైతే ఐస్ మనం పెడతామో అందులో కొంచెం గాలి కూడా ఉంటది. ఈ పైనుంచి పడ్డ ఐస్ గడ్డలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గట్టిగా ఉంటాయి. కాబట్టి అవి రాయిల్లా చాలా గట్టిగా ఉంటాయి. అందుకే అవి పడడం వల్ల పంటలు పాడైపోవడం అండ్ అలాగే కార్ల పైన పడ్డాయంటే కార్ల అద్దాలు పగిలిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే చాలా గట్టిగా ఉంటాయి. అవి ముందే గట్టిగా ఉంటాయి అండ్ అలాగే కింద పడినప్పుడు కిందన కూడా కూల్‌గా ఉంటది కాబట్టి కిందన వేడిగా ఉంటే అవి బేగా కరుగుతాయి. వేడి లేనప్పుడు ఏం చేస్తాయి అని కిందన చల్లగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి కాసేపు ఉంటది కదా కరగకుండా. ఆ రీజన్ వల్ల ఐస్ గడ్డలనేవి బేగా కరగవనమాట. మరి వర్షం ఇంత నేచురల్‌గా కురుస్తున్నప్పుడు అందులో తడుస్తున్న వాళ్ళకి ఎందుకు స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి అండ్ అలాగే చాలా మందికి ర్యాషెస్ వస్తున్నాయి. చాలా మందికి ఫీవర్‌లు వస్తున్నాయి కదా! ఇది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. వర్షం పైనుంచి కురుస్తుందంటే ఈ గాలిలో చాలా పొల్యూషన్ ఉంటది. పొల్యూషన్‌కి అంటుకొని ఆ వాటర్ మన మీద పడతది కదా! అండ్ దానివల్ల ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ ఎవరికైతే ఉంటదో బట్టి అలాంటోళ్ళకి ఏంటంటే ఇలాంటి ర్యాషెస్, స్కిన్ అలర్జీస్ ఇలాంటివి వస్తుంటాయి. ఇలా సెన్సిటివ్ స్కిన్ ఎవరికైతే ఉంటదో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి వానలో తడకుండా. మీకు ఇలాంటి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో అలా ర్యాషెస్ వస్తున్నాయని చెప్పి ఇది కెమికల్ వాన అనుకోకండి. కెమికల్ వర్షం అయితే కాదు. ఇదన్నమాట స్టోరీ. ప్రతి ఒక్కళ్ళకి ఇది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటాను. సో కొన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇదే అనమాట మన ఛానెల్‌లో. ఇప్పటి వరకు న్యూస్ కంటెంట్లు అవి చేశాం కానీ అంటే ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అసలు చేయలేదు. సో ఫస్ట్ టైమ్ ఇలాంటివి చేశాను కాబట్టి క్లియర్‌గా అనిపించిందా? ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి ఇంకా బాగా అప్డేట్ అవుదాం. మంచిగా చేయడానికి ట్రై చేస్తాను.